హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని కొన్ని జతపరచండి ఉంటాయి కదండి, జతపరచండికి సంబంధించిన బిట్స్ అన్నమాట. అప్లికేషన్ బిట్స్ అని అంటారు కదా, అవి ఇంపార్టెంట్వి చెప్తున్నాను. ఇందులో జతపరచండి ఉంటాయి, మామూలు నార్మల్ బిట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఎక్కువ జతపరచండి, ఈ నాలుగిట్లో ఏది కరెక్టో చూడండి, ఇలాంటి టైప్ బిట్స్ ఉంటాయి అన్నమాట సోషల్ మెథడాలజీకి సంబంధించి. ఇవి డిఎస్సికి సోషల్ స్టడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వాటిని జతపరచండి. చూడండి, ఆదరణ పర్యటన, సుస్థిర పర్యటన, విద్యా పర్యటన, సృజనాత్మక పర్యటన. ఆదరణ పర్యటన అంటే పరిరక్షించబడిన ప్రాంతాల పరిరక్షణ 3 అవుతుంది. సుస్థిర పర్యటన సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవడం 1 అవుతుంది. విద్యా పర్యటన తరగతి గదిలో నేర్చుకున్న దాన్ని అన్వయించడం, ఇది 2 అవుతుంది. సృజనాత్మక పర్యటన ఇది 4 అవుతుంది. శిబిరాలు, చర్చల ద్వారా ఆసక్తికరమైన విధంగా పాల్గొనటం. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ఒక ప్రదేశపు చరిత్ర, వంటకాలు, అభిరుచులు, సంస్కృతి మున్నగు వాటి మీద దృష్టి సారించి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో కూడిన ఒక అద్భుత ప్రక్రియ ఈ క్రింది దేన్ని పేర్కొనవచ్చును. ఆన్సర్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ టూరిజం అండి, నెంబర్ 1. డార్క్ టూరిజం గురించిన వాస్తవమైన అంశాలు గుర్తించండి. ఈ కింది వాటిలో ఈ 4 వాస్తవమైన అంశాలేనండి. 3rd వన్ ఆన్సర్. మధ్యతరగతి, నిమ్న రాబడి కలిగిన ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక కొంగొత్త ఒరవడి అని సోషల్ డార్కిజం గురించి చెప్పిన వారు వాల్టర్ హుజికర్ అండి, నెంబర్ 1 ఆన్సర్. ఈ రకమైన పర్యటన పర్యాటకుడిని సుశిక్షితుడు చేయడమే కాకుండా పర్యావరణాన్ని అవసరమైన విధులను సమకూరుస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆదరణ పర్యటన అండి. ఈ కింది వాటిలో క్షేత్ర పర్యటనలు మరియు విజ్ఞాన విహార యాత్రలు ఉపయోగం. ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి, జ్ఞానేంద్రియ వికాసం అలవడను, సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటారు, ప్రయోగాత్మక పరిశోధాత్మక ఆలోచనలను ఉపకరిస్తాయి. 4th వన్ అండి. ఈ 4 రైటే. కింది వాటిలో సాంఘిక శాస్త్ర పేటికకు సంబంధించిన వస్తువులు. ఇవి కూడా ఈ 4 సాంఘిక శాస్త్ర పేటికకు సంబంధించిన వస్తువులేనండి. 4th వన్ ఆన్సర్. హేతువాద సమాచార ఉపగమనకు సంబంధించినవి. ఇవి కూడా ఇవన్నీ హేతువాద ఉపగమనకు సంబంధించినవే. 4th వన్ ఆన్సర్. పటాల నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశానికి సంబంధించినవి. ఇవి కూడా ఈ 4 విద్యార్థుల పాత్ర అనే అంశానికి సంబంధించినవే. 2nd వన్. బ్యాంకు, బాలభవన్ అన్నవి ఈ రకమైన వనరులకు ఉదాహరణలుగా భావించవచ్చును. ఆర్థిక విలువ గల వనరులకు మరియు సాంస్కృతిక వనరులకు ఉదాహరణగా భావించవచ్చు. ఈ క్రింది వాటిలో సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించి అంశాలు. ఇవన్నీ సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలేనండి. నెంబర్ 1 ఆన్సరు. గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడము, ఇవన్నీ సేవా కార్యక్రమాల కిందకే వస్తాయండి. 1st వన్ ఆన్సరు. కింది వాటిలో సాంఘిక శాస్త్ర పేటిక విషయంలో సరైన వివరాలు. ఇవి కూడా ABC అవుతాయండి. 4th వన్ ఆన్సర్. ఈ కింది వాటిలో భూగోళ శాస్త్ర ఉపకరణాల సామగ్రికి సంబంధించినవి. CDE మాత్రమేనండి. 4th వన్ ఆన్సర్. CDE ఈ 3 సంబంధించినవి. కింది ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాన్ని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందే ఒక పరిమాణము అని పాఠాల గురించి తెలిపినది ఎవరు? ప్రిజర్వేస్. ఈ కింది వాటిలో సాంస్కృతిక వనరులు కానివి. CDE ఇవి సాంస్కృతిక వనరులు కానివి. 3rd వన్. కింది వాటిలో పాఠశాల వనరులు ఉపయోగించుకోవడంలో అవరోధం కానిది. ACD అవరోధం కానిది. ఆన్సర్ వచ్చేసి 2nd వన్. భారతదేశంలో దర్శనీయ ప్రదేశాలు అను పాఠ్యాంశం బోధనకు గాను ఒక ఉపాధ్యాయుడు వరంగల్ కోటను 1000 స్తంభాల గుడిని దర్శింపచేసినాడు. అతడు సూచించిన ఈ దర్శనీయ స్థలాలు ఈ రకమైన సామాజిక వనరుల క్రిందకు వస్తాయి.
చారిత్రకంగా విలువ గల వనరుల కిందకి వస్తాయి. సెకండ్ వన్ ఆన్సర్. కింది వాటిలో పాఠశాల వద్దకు సమాజాన్ని తేవడానికి సంబంధించినవి ఏ, ఈ, డి, ఈ. బి తప్ప అన్ని సంబంధించినవేనండి. సెకండ్ వన్ ఆన్సర్. ఒక విషయానికి సంబంధించిన సామగ్రి, బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసిన దాన్ని ఏమని పిలుస్తారు? ప్రయోగశాల అని పిలుస్తారు. విద్యార్థుల్లో అన్వేషణ, ప్రయోగశక్తులు పెంపొందడానికి ఉపయోగపడేవి ప్రయోగశాలలు. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర అధ్యయన క్లబ్ చేపట్టే కార్యకలాపం. ఇవన్నీ చేపట్టే కార్యకలాపాలేనండి. ఫోర్త్ వన్ ఆన్సర్. ఇవన్నీ చేపట్టే కార్యకలాపాలేనండి. ఫోర్త్ వన్ ఆన్సర్. బ్యాంకు వ్యవస్థకు సంబంధించి ఫ్లో చార్ట్లు ఈ క్రింది వాటిలో ఎలాంటి వనరులు? అర్థశాస్త్ర సముదాయానికి సంబంధించినవి. ఫోర్త్ వన్. 1 సెంటీమీటర్లు 200 మీటర్లు కలిగిన స్కేల్ని ఎంచుకొని తన గ్రామ పటం గీయదలిచిన విద్యార్థి ఇంటికి పాఠశాలకు మధ్య దూరం 2 కిలోమీటర్లు అయినచో అతడు తన ఇంటిని 1వ సెంటీమీటర్ వద్ద సూచించినచ్చో, పాఠశాలను ఎన్నవ సెంటీమీటర్ వద్ద సూచించినచ్చో పాఠశాలను ఎన్నవ సెంటీమీటర్ వద్ద సూచించాలి? 11వ సెంటీమీటర్ వద్ద సూచించాలి. విద్యార్థులు సహజ వాతావరణంలో ప్రకృతి శక్తుల మధ్య గడపడానికి ఇష్టపడతారు. ఈ భావనను ఆచరణలోకి తీసుకురావడమే దాని ప్రధాన లక్ష్యం. పాఠశాల శిబిరాలు. ఒక విద్యార్థి పట్టణంలో తీరరేఖ, అఖాతము, పరిమాణము, మార్గాలు మొదలైన భావనలు స్పష్టమవుతాయి అనే దానికి సంబంధించిన భావనలు. పటాన్ని ట్రేస్ చేయ విధానము, ఆవన రేఖా పటాలను విద్యార్థుల చేత పూరించడము, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి. అంటే ఫోర్త్ వన్ అండి ఆన్సర్. ఇవి సోషల్ మెథడాలజీకి సంబంధించిన జతపరచండి అంటే అప్లికేషన్ టైప్ బిట్స్ అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఒకసారి మీరు కానీ ప్లేలిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఇలాంటి బిట్ వీడియోస్ కూడా ఉంటాయండి. ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.